ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. నా జీవితాన్ని పిల్లల వీళ్ళు హంతకుల. హెచ్చము పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు మనం ఉన్నాము. ఒకసారి సార్ తో మాట్లాడదాం. సార్, హెచ్ఎం గారు నమస్తే. సార్, మీ పేరు సార్? షబీర్ బాషా గారు. ఈ ఇన్సిడెంట్ గురించి మేము ఇప్పుడు వచ్చామండి. మీ తోటి ఉపాధ్యాయుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్, మేము అది అడుగుతాం, చెప్తారా సార్? అసలు క్లాస్ రూమ్ లో ఏం జరిగింది? సార్ 9th క్లాస్ ఉర్దూ మీడియం లో టీచ్ చేస్తున్నారు. ఎన్నో క్లాస్? 9th క్లాస్ ఉర్దూ మీడియం లో. 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం లో ఇంగ్లీష్ సార్ ఉన్నారు. సార్ కార్డుల కోసం కిందకి వచ్చారు. కిందకి వచ్చినప్పుడు విద్యార్థులు కొద్దిగా అలర్ట్ చేస్తా ఉంటే సార్ ఆ క్లాస్ లో పోయేసి విద్యార్థులు అరిచినాడు. అరిచిన తర్వాత ఏదో కామెంట్ చేశారనేసి సార్ మళ్ళీ వాళ్ళ తమ్ముడిని కొట్టకపోతే ఆ సమయంలో అన్న వచ్చి సార్ని కొట్టారు. సార్, ఒక మాట సార్, లాజిక్ గా ఆలోచిద్దాం. కొడితే మనిషి చనిపోతారా? దేంతో కొట్టినాడు? ఏదో కడియంతో కొట్టినట్టు ఉందని చెప్తున్నారు. కడియంతో సార్ కొట్టేటప్పుడు, అంతలా కొట్టేటప్పుడు అసలు పాస్ పోసే చోట్ల కూడా కొట్టారు, చాలా దెబ్బలు తగిలాయి, చెస్ట్ మీద కొట్టారు, వీపు అంతా కూడా గాయారు, షూ మార్కు కూడా వీపు మీద పడింది అని కూడా చెప్పారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంత దెబ్బలు తగిలేటప్పుడు పిల్లల సౌండ్ గానీ మీకు అలాంటివి ఏమి వినపడలేదు? 8వ క్లాస్ లో క్లాస్ తీసుకుంటున్నాను మేడం. మీరు 9వ క్లాస్ నుంచి నాకు చెప్పారు. పోయేలోగా మా రవి సార్ పోయారు. అప్పుడు అంతకుముందే నాకన్నా ముందే పోయారు. అప్పుడు పోయిన తర్వాత సార్ తీసుకొచ్చేసారు వీళ్ళు. ఆ విద్యార్థులను అర్చడం నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ సార్ వచ్చి సార్ నా మీద వాళ్ళు తిరగబడినారు సార్. వాళ్ళ పేరెంట్ పిలిపించి సార్ అన్నారు. అంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్ వాళ్ళ అమ్మని పిలిపించాను. వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరు పిల్లల్ని కొట్టి సార్ కారు పట్టుకుంటారా క్షమాపణ చెప్పండి అన్నారు. సార్ చెప్పని పోతే పోరా మీకు క్షమించేసాను. అంటే ఆ రోజే జరిగింది ఇదంతా? ఆ రోజే సార్ కొట్టడము, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ సార్ చెప్పారు నాకు. సార్ వాళ్ళ పేరెంట్ పిలిపించి సార్ వాళ్ళు ఆమె తిరగబడినారు సార్ చెప్పు సార్ అన్నారు. నేను వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ రోజు వచ్చి వాళ్ళ క్షమాపణ అంటే పూర్వం క్షమించేసి అని చెప్పారు సార్. మన సార్ ఇక్కడే కూర్చోన్నారు. సార్ నాకు అన్ఈజీగా ఉంది అంటే మా ఉమ్మి సార్ దగ్గర ఎప్పుడు సెపరేట్ టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ సార్ పెట్టారు. అది కొద్దిగా తిన్న తర్వాత ఇప్పుడు నాకు బాగుంది సార్ అన్నారు. మళ్ళీ మేము ఆడ ఎంక్వైరీ చేద్దామని మళ్ళీ బయలుదేరిపోతున్నాను. ఆ 9th క్లాస్ ఏం జరిగింది కనుక్కునేదానికి 9:40 ఆ ప్రాంతంలో సార్ చేరిపోయినట్టు కుప్పలు పోయారు. చెన్ను కింద పడ్డారు. కొద్దిగా వామిటింగ్ అయింది ఏదో. కానీ ఆరోపణలు ఇంకోలా వినిపిస్తున్నాయి. కొట్టేశాడు, ఇట్లా చెస్ట్ పెట్టుకుని స్టెప్స్ దిగేటప్పుడు వెనక నుంచి తనడం వల్ల మెట్ల నుంచి దొల్లుకొని వచ్చి ఆన్ ది స్పాట్ అక్కడే వామిటింగ్ చేసుకుని యూరిన్ పోయి చనిపోయారు. అక్కడ ఏం జరగలేదు మేడం. మేము తీసుకొచ్చాము సార్, చేను కూర్చోబెట్టాము. సార్ కూర్చొని మాట్లాడారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు సారే కొంచెం తర్వాత సరే అదేం జరగలేదు. మేము తీసుకొచ్చాము మేము. సరే, మిమ్మల్ని మీతో ఎలా ఉండేవి వాళ్ళు? మాతో బాగా కలిసింది. నాకు బంధుత్వం కూడా ఉంది. సార్తో నాకు చాలా స్నేహం ఉంది. నాకు కూడా అప్పుడప్పుడు బస్ లేట్ సార్ నాకు డ్రాప్ చేయడము చేస్తున్నారు. సార్తో మాకు చాలా క్లోజ్ ఉంది. అంత బాండింగ్ ఉన్నప్పుడు చనిపోయినప్పుడు మరణించినప్పుడు మీరు చూడ్డానికి రాలేదు అని అంటున్నారు. అసలు ఎందుకు రాలేదు? మీకు అంత ఫ్రెండ్షిప్ చెప్తాను మేడం. నేను ఆ రోజు హాస్పిటల్ కేరళ తీసుకుపోయాను. తీసుకుపోయా ఆ మేడం ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. వాళ్ళ భావన మా బంధువు కాబట్టి అతను ఫోన్ చేశాను. సార్ ఏదో సార్ భారీ చెప్పండి అనేసి ఆయమ్మ వచ్చింది హాస్పిటల్ దగ్గరికి. వాళ్ళంతా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇక్కడ వెంటిలేటర్ లేదు, జేపీఎస్ని పోమని చెప్పారు. అక్కడ జేపీఎస్ని పోయాము. అక్కడ సార్ చూసి చనిపోయారు చెప్పారు. నేను మళ్ళీ డిఓ సార్ దగ్గర అట్లా మాట్లాడుకోవడం అక్కడే ఉండిపోయాను. అంతలోనే ఆయన ఫోన్ చేసి నాకు రకరకాలుగా మాట్లాడారు. అక్కడ నేను పోతే వాళ్ళు ఏమన్నా అంటారనే ఉద్దేశంతో నేను మన మార్నింగ్ పోదాంలే, అక్కడ ఎందుకు పోవాలి, ఇప్పుడు పోతే వాళ్ళు ఏమన్నా నా మీద ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతో మా టీచర్లు విడివిడిగా పోయి వచ్చారు. అంత కలిసి ఎప్పుడు పోలేదు. నేను తెలుసు కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటారనే ఉద్దేశంతో నేను మార్నింగ్ అనుకున్నాను. నేను మార్నింగ్ 7కి వచ్చాను. నేను వచ్చినప్పుడు సార్ ఈ ఎంక్వైరీలు డిఓ ఆర్జేడి డిఎస్పీ సార్ అంతా వస్తారు. సాయంత్రం అయిపోయింది సార్. అది
మళ్ళీ పోస్ట్ మార్టం పోయారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత కడప పోతున్నామని చెప్పారు. నేను కడప అంత్యక్రియలు పోయాను మేడం నేను. ఓకే సార్, ఇప్పుడు హెచ్ఎం పాత్ర దీంట్లో చాలా ఉంది, ఆయనే వెనకుండి చేయించారు అని చెప్పి వాళ్ళ భార్య ఆరోపిస్తున్నారు. లేదు మేడం, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఆయన నాకు బంధువు, నాకు క్లోజ్ గా ఉంటాడు, నాకు సహకారం కూడా ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో చేయడము, ఏ పనిలో కానీ నాకు సహకారం ఉంటాడు. అట్లాంటి వ్యక్తి అలా కాదు. నాకు అంత అవసరం కూడా నాకు కావాల్సిన పిల్లలు ఎంత 9th క్లాస్ అయినా ముగ్గురు 9th క్లాస్ అయినా. ఇంకో ఆరోపణ కూడా వచ్చింది, కొట్టిన తర్వాత మీరు వెళ్ళి శబాష్ బాగా కొట్టారు, చాలా తప్పు మేడం. అది ఎవరికైనా శత్రువు అయితే చెప్పం కదా మేడం, అది ఎవరు చెప్పారు మేడం? ఆరోపించినారు. అడగండి మేడం, మీరు ఎంక్వైరీ చేసుకుంటే కావాలంటే. మా బాధలు ఉంటే నా ఏడుపు వస్తా అంటే అట్లా మాట బాగుంటుంది మేడం. నేను ఏడ్చాను, మా సార్ ఎంత పని జరిగిందని. అది అంత అంత దుర్మార్గంగా చెప్తే అంటే దేవుడు క్షమించాడు మేడం, దేవుడు క్షమించాడు మేడం. ఇంత దుర్మార్గంగా చెప్తే ఎవరు మా కొలీగ్ నాటి జరిగితే మాకు ఎంత బాధ ఉంది మేడం. ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, ఎవరు రాకూడదు మేడం. దాంట్లో అంత ఆరోపణ చేయడం చాలా బాధ కలిగింది నాకు మేడం. మా సార్ పోయిన బాధ ఒకటి, నేను శబాష్ చెప్పడం ఇవన్నీ ఎవరన్నా ఎట్లా మేడం? ఎవరన్నా మా కళ్ళ ముందర కొడితే చాలా మీడియా చాలా ఇదిగా రాస్తున్నారు మేడం. నేను చేయడం ఏమంటే మేడం, ఒకటి సార్ ఇక్కడ హార్ట్ తో కొద్ది ప్రాబ్లం పడినాడు, అదే ఉండొచ్చని ఉద్దేశంతో నేను చేశాను. నేను సార్ ట్రీట్మెంట్ పిల్లల దగ్గర ఎంక్వైరీ చేయలేకపోయాను నేను ఆ రోజు. అంత క్రూరంగా కొట్టడానికి ఎంత పగ ఉంటే అలా చేస్తారు? ఒకసారి మీరు ఆలోచించారా? ఒక దెబ్బ పడితేనే మనం తట్టుకోలేము. ఎవరైనా మనం కొట్టాలన్నా మనకు చేతులు రావు, అదెంతో పెద్ద కారణం, రీజన్ అయితే ఒక దెబ్బ కొడతాం, కోపం తట్టుకోలేక క్షణికావేశంలో అనుకుందాం. అన్ని దెబ్బలు ఒక మనిషి క్రూరంగా ఎలా కొట్టగలుగుతున్నారు? అసలు ఒళ్ళంతా గాయాలు కమిలిపోయేంతలా అని అంటే ఎవరికైనా చెల్లించిపోతుంది. సార్ అది ఏం తెలియదు సార్ అంటే, సార్ నా మీద తిరగబడినారు సార్, వాళ్ళ అమ్మకి పిలిపించని చెప్పారు అంతే సార్. నాకు మేడం అమ్మాట చెప్పారు, అతను నేను పిలిపించాను, మాట్లాడించాను. చూసారా అసలు మీ దెబ్బలు అవన్నీ? ఆమె చూడలేదు సార్, చూడలేదు మేడం. నాకు అక్కడ ఎంక్వైరీ చేయని టైం దొరకలేదు, నేను సార్తో పాటు వెళ్ళిపోయాను. మీరు ఇక్కడికి వచ్చి ఇలా పిల్లలు నా మీద తిరగబడ్డారు, నా మీద చేశారు అని అన్నారు కదా, తర్వాత ఈ దెబ్బలు చూడండి అని మీకు చూపించారు? తిరగబడినారు, పిలిపించి వాళ్ళ అమ్మ మాట్లాడాలన్నారు, పిలిపించి అని మాట్లాడాను. మళ్ళీ అంతలోనే సార్ ఇట్లా అయిపోతే సార్ తీసుకెళ్ళిపోయాను, నేను పిల్లలు ఎంక్వైరీ చేయలేకపోయాను మేడం. నాకు అట్లే అనిపించింది, టాబ్లెట్ ఇచ్చాము అదేమన్నా అయిందేమనేసి చెప్పాను. మళ్ళీ అది అయిపోయిన సార్ రాత్రి ఇక్కడ పిల్లలు విచారించాను, మా మానవులు విచారించాను, అప్పుడు తెలిసింది. ఏమన్నారు పిల్లలు? మీరు అడిగినప్పుడు కొట్టామని చెప్పాను, ఒప్పుకున్నారా? అప్పుడు వీళ్ళు లేదన్నారు మేడం. ఏమన్నా కొట్టినా కొట్టలేదు సార్, వాళ్ళు కొట్టిన వస్తే చేయి పడినాం అన్నారు వీళ్ళు. అప్పుడు నా నమ్మకం కుదరలేదు. మళ్ళీ అంతా అయిపోయిన నైట్ నేను మళ్ళీ మార్నింగ్ వచ్చి స్టూడెంట్స్ విచారించాను, లేదు సార్ తమ్ముడిని సార్ మందలించకపోతే అన్న కొట్టాడు సార్ చెప్పారు. అదే నేను ముందు ఎంక్వైరీ పూర్తిగా చేయలేకపోయిన దాని వల్ల కొంచెం చెప్పలేకపోయాను మేడం. ఆ తర్వాత రాత్రి తెల్లవారి విద్యార్థులు మాట్లాడిన తర్వాత తెలిసిందే కొట్టాడు. ముగ్గురు ఒప్పుకున్నారా మేము కొట్టామని? వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడం లేదు మేడం, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మా పిల్లలు చెప్తున్నారు, ఎవరు క్లాస్ లో ఉన్న పిల్లలు చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీస్ అధికారులు వాళ్ళు కొట్టింది నిజమే మేడం. ఓకే సార్, పోలీస్ అధికారులు పిల్లల్ని వచ్చి అడిగినారు కదా, పిల్లలు ఏం సమాధానం చెప్పినారు? జరిగింది పిల్లలు చెప్పారు మేడం. ఇట్లా కొట్టిన ముగ్గురు పిల్లలు ఒప్పుకున్నారా? ఇద్దరు పిల్లలు ఒప్పుకోవడం లేదు, ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారా పిల్లలు? వాళ్ళు రిమాండ్ ఉన్నారు. వాళ్ళు ఆ రోజు జరిగిన రోజు అడిగాను మేడం, ఏమిటంటే మేము చేయలేదు. వాళ్ళు అంతవరకు అన్నారు. వాళ్ళతో నేను మాట్లాడలేదు. మార్నింగ్ పోలీసులు చెప్పారు సార్ రిమాండ్ ఉన్నారనేసి జరిగింది అది. ఓకే, ఇప్పుడు వాళ్ళు కొట్టడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది, వాళ్ళ భార్య అన్యాయం అయిపోయింది. ఎంతలా ఏడుస్తుందంటే, నాకు బిడ్డలు లేరు, నా భర్తే నాకు బిడ్డ, ఇప్పుడు తిరిగి తెచ్చిస్తారా అని చెప్పి చాలా చాలా బాధపడుతుంది. అసలు ఓదార్చితే కూడా మా వల్ల కూడా కావట్లేదు. ఆమె ఒకే ఒక మాట అంటుంది, మాకు న్యాయం జరగకపోతే సూసైడ్ రాస్తాను, అందరి పేర్లు రాస్తాను అంటుంది. దీనికి మీరేం సమాధానం? దాంట్లో మీ పేరు కూడా ఉంది. నేను నాకు న్యాయం జరగకపోతే, ఆయన నాకు దగ్గర మనిషి మేడం, ఆయన మంచి కోరేవాడిని కానీ మేడం, అది ఏదో జరిగిపోయింది మేడం. యాక్సిడెంట్ జరిగిపోయింది మేడం. అది ఎవరిది ఇక్కడ గ్రూపులు కానీ ఎలాంటి తగాదాలు లేవు మేడం, అంతా కలిసిమెలిసి ఉంటాం మేము స్కూల్లో, ఎవరి ఏ సమస్య లేదు మేడం. అది యాక్సిడెంటల్ గా అది జరిగింది మేడం. మేము కావాలని ఎవ్వరు చేయలేదు మేడం. కానీ మా వర్షం సరే, చాలా మంది కూడా కొన్ని ఆరోపణలు చేసిన అనుమానాస్పద
అంటే బ్యాట్లతో కూడా కొట్టారని కూడా అంటున్నారు. లేదు మేడం, క్రికెట్ బ్యాట్లు, కడియాలు. లేదు మేడం, అది విద్యార్థి చెప్పడం నేను చూడలేదు. విద్యార్థి చెప్పడం మన దగ్గర కడియం ఉంటదంట, ఇప్పుడు కడియంతో కొట్టాడని చెప్తున్నారు. సార్ ఇంతకు ముందు సార్ కాక పిల్లలు గొడవ పడినాడు, ఆ కడియం అనేది తీసినాడు అతను. నేను ఎప్పుడు చూడలేదు మేడం. నేను కూడా కొట్టాను చనసాలు వానికి. కొట్టడం నా మీద తిరగబడలేదు. కొంత అల్లరి పిల్లడే మేడం, అల్లరి పిల్లడు. ప్రిన్సిపల్ సపోర్ట్ లేకపోతే పిల్లలు ఇంకో టీచర్ మీద చెయ్యి ఎత్తలేరు అని ఒక ఆరోపణ ఉంది. నా సపోర్ట్ ఎందుకు మేడం? నేను అనట్లేదు, లేదు మేడం. అంత ఎంత దరిద్రమైన అంత పని చేస్తారా మేడం ఎవరన్నా? అంటే ఏం అవసరం ఉంది మేడం? మా బంధువు, మా సార్, ఆయన మా కొలీగ్ ఎంత బాధపడుతున్నాను మేడం ఏం జరిగింది అనేది. దీని వాటిని ఇంకా ఇది చెబుతున్నాను. ఆమె ఒకే ఒక మాట అనింది, ప్రతి ఒక్కరు హృదయం కూడా కదిలించింది. నా భర్త లేడు, నాకు ప్రపంచం కనిపించట్లేదు అని ఆ ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు గుండెలు కూడా చాలా బాధాకరంగా మారిపోయింది. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఆమె అంటుంది ఇప్పుడు ఏం, దానికి ఆమెకు సమాధానం చెప్పండి, మాకు చెప్పొద్దండి. ఎందుకంటే మేడం క్షమించమని కోరుతున్నాను. అక్కడ చెప్పండి. అదే మా స్కూల్లో జరగడానికి జరిగింది, నేను క్షమించమని కోరుతున్నాను. ఇది జరగరాని పని జరిగింది, దురదృష్టకరమైన సంఘటన జరిగింది సార్. నాకు మనకు కావాల్సిన మంచి మిత్రుడు, కావాల్సిన వ్యక్తి నాకు చాలా బాధగా ఉంది. మీరే ఎమోషనల్ అవుతున్నారు, వాళ్ళ భార్య పేరు చెప్పంగానే మీరే కళ్ళల్లో నీళ్ళు. మేడం కూడా మొన్న కూడా వర్షం పడతా ఉంటే సార్ బండి తీసుకొచ్చారు మేడం. నాకు నేను బండి అక్కడ ఉంటే సార్ మేడం వదిలేసి నేను తీసుకొచ్చారు. జీవితము ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది, ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆమెకి ఏం న్యాయం చేస్తారు, ఏం సమాధానం చెప్తారు? ఆ పిల్లలు కొట్టడం వల్ల ఒక నిండు ఫ్యామిలీ రోడ్డును పడింది. మీరు చెప్పండి, నేను అంటున్నానని కాదు. ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం చెప్తాం, ఏం న్యాయం చేస్తాం? నా మొగుడు స్ట్రిక్ట్ గా డిసిప్లైన్ గా ఉండడమే తప్ప చాలా డిసిప్లిన్ ఉంటాడు. బయట విద్యార్థి తిరిగినా కూడా అందరినీ పంపిస్తూ ఉంటాడు. చాలా డిసిప్లిన్ గా ఉంటాడు సార్. క్లాసులు కరెక్ట్ గా పోతాడు సార్. సీఎల్ కూడా ఎక్కువ పెట్టాడు, సీఎల్ సార్ ఎక్కువ పెట్టాడు. పాపం సీఎల్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకుంటారు సార్. కరెక్ట్ గా ఉంటాడు మేడం సార్. ఎటువంటి సమస్య లేదు, పిల్లలతో మాతో కలిసి మెలిసి ఉంటాడు. ఎలాంటి తగాదాలు గ్రూపులు ఏం లేదు. ఎందుకంటే మీతో బాండింగ్ అని అన్నారు కాబట్టి ఇంత జరిగినప్పుడు మీరు ఏ రియాక్షన్ తీసుకొని పోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది ప్రతి ఒక్కరికి. వాళ్ళ భార్య అనింది పికప్ డ్రాపింగ్, మీ మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్, మీరే రిలేషన్ లో అంటే రిలేటివ్స్ అని అంటున్నారు కదా. అలాంటప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎక్కడా కూడా కనిపించట్లేదు అని అంటున్నారు, మేము అంటున్నాం. ఇక్కడ పోలీసులు సార్ ఉన్నారు. అప్పుడు కాదు, ఇటువంటి గొడవ జరిగినప్పుడు మిగతా టీచర్స్ ఎవరు లేరా? ఇప్పుడు పక్కన క్లాసెస్ ఉంటుంది, అక్కడ గొడవ జరుగుతుంది, పక్కన టీచర్స్ గానీ స్టూడెంట్స్ గానీ మీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న క్లాసులో వెళ్ళిపోయాను వెళ్ళారు అందరూ పిలిచారు. నేను ఇక్కడ వేరే దూరం ఉంది క్లాస్, నా క్లాస్ వచ్చి టీచర్స్ ఏం చేస్తున్నారు? సార్ స్టాఫ్ అంతా పోయారు, టీచర్లంతా వెళ్ళిపోయాము, పైకి వెళ్ళిపోయాము. అంటే ఎంతసేపటి నుంచి కొట్టినారు? లాస్ట్ మూమెంట్ లో వెళ్ళినారా? ఎలాగా అక్కడ స్టార్ట్ అయితే పిల్లలు చెప్పారు అందరు టీచర్లకు, ఈ 2 రోజులు పోయారు, ముందు వీళ్ళు పోయారు, నేను వేరే క్లాస్ తర్వాత పోయాను. అదే మేడం, అది అప్పుడు నాకు తెలియక నేను ఎంక్వైరీ పిల్లలు చేయలేదు. చేయని దాని వల్ల నేను చెప్పడానికి కొంచెం పొరపాటు జరిగింది సార్. నువ్వు వాళ్ళు పోవడం వల్ల జరిగిందని పిల్లలు రాత్రి నాకు చెప్పారు. ఓకే సార్, ఫోన్ ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు? ఫోన్ సెల్ ఫోన్ ఎవరు మేడం? సార్ది. వేరే సార్ తీసి అక్కడే పెట్టారు మేడం. అదే ఆమెకి ఇవ్వాలా కదా, ఆమె వచ్చినప్పుడు హాస్పిటల్ కి. అప్పుడు వేరే సార్ దగ్గర సార్ ఏటీఎం ఏదో ఉన్నాయి మేడం, అవన్నీ తీసి మేడం నేనే చెప్పకుండా నేను వేసేసాను. ఫోన్ నాకు ఎవరిది నాకు తెలియదు. నేను సార్ని తీసుకోవడం, నేనే ఆటో సార్ని కూర్చోబెట్టుకుని సార్ పైన నా పైన కూర్చోబెట్టుకుని పోయాను, నేనే కూర్చోబెట్టుకున్నాను. మన అంబులెన్స్ అక్కడ తీసుకుపోయాను. నాకు ఫోన్ అప్పుడు తెలియదు. వేరే సార్ దగ్గర అది ఏటీఎం ఏదో అమౌంట్ ఉంది, మేడం పైన నేనే పెట్టాను సార్. మేడం చెప్పాలా నేను పెట్టాను. చూసారా నిన్న ఆమె మాట్లాడింది? చూసాను. కామెంట్స్ చదివారా? ఇలా వస్తున్నాయి, చెప్పండి పర్లేదు. మిస్టేక్ టీచర్స్ ది, గ్రూప్ అయినారు, దీనిలో హెచ్ఎం ఉన్నాయా లేవా? లేవు. ఎలాంటి ఎంక్వైరీకైనా మా టీచర్లు మేము సిద్ధంగా ఉన్నాము. అలాంటి ఏం లేదు, ఏదో అది యాక్సిడెంటల్ గా జరిగింది. మీరు మాకు నిజాలు తెలియాల్సిన అవసరం లేదు. అన్యాయమైన వ్యక్తికి న్యాయం జరగాలి, ఆమెకు నిజాలు తెలియాలి. ఎందుకంటే ఇలాంటి ఇంకోటి జరగకూడదంటే ప్రతి ఒక్కరు ఏం జరిగిందని క్లారిటీ ఇస్తే దాని మీద పోలీస్ అధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి జరగకూడదని అనుకుంటే
ఇక్కడ ఎలాంటి గ్రూపులు ఏం లేవు మేడం, అదేం లేదు, అంతా కలిసిమెలిసి ఉన్నాము. అది జరగాల్సిన సేవ జరిగిపోయింది. సార్ మిగతా టీచర్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాము. మాట్లాడండి. మాట్లాడదామా, రండి వెళ్దాం. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఈ వీళ్ళ మధ్య లేనందుకు వీళ్ళు ఎలా బాధపడుతున్నారు, అసలు ఆయన వీళ్ళతో ఎలా ఉండేవాళ్ళు అనేసి ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరితో కూడా అడిగి మాట్లాడదాం. మేడం మీరు రండి మేడం, ముందరికి ఇట్లా వచ్చేయండి, ఇట్లా వచ్చేసేయండి. ఓకే సార్, నమస్తే సార్. సార్ ఈ ఘటన చాలా చాలా బాధాకరం. మీ మధ్య ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు మీతో లేరు. అందరు కలిసి బాగా చేసుకుంటూ ఉన్నారు, పిల్లల చదువు విద్యా బుద్ధులని చెప్పుకుంటున్నారు. పిల్లలు ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు. ఓ సంఘటన జరిగింది. ఎలా ఉండేవాళ్ళు సార్ మీతో? So, being a teacher, he behaved so well along with us, but due to have happened unexpectedly. That's all. There will be a little bit incident between a teacher and children. Actually, by that I was on leave in the evening session. So I came to know about that incident through the teachers, children, and so on. ఓకే, పిల్లలకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళకి తప్పు చేసినందుకు? So we are not. పోలీస్ వాళ్ళు don't ఏం have any చెప్పారు? right to. పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? I don't know about all those things. నేను ఎంక్వైరీకి వచ్చారు కదా. Yes, yesterday they came and took different kinds of inquiries either from the children as well as from the teachers. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీతో ఎలా ఉండేవాళ్ళు? సార్ అయితే టయానికి స్కూల్కి రావడము, ఇక్కడ ఉన్నటువంటి కొలీగ్స్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కానీ ఎప్పుడు కూడా చాలా బాగా ఉండేటటువంటి వారు. ఏ రోజు కూడా ఆయన ఫేస్లో మేము యాంగ్రీ అనేది చూడలేదు, కోపం అనేది కూడా ఆయనకు తెలియదు. విద్యార్థులకు ఏదైనా పనిష్మెంట్ వేయడంలో కూడా పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ తన సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడే తప్ప వేరే లోకం అయితే ఆయనకి లేదు. అదే సార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అంతా ఎక్కడ ఉన్నారు సార్? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన 9th క్లాస్ ఉర్దూ మీడియంలో టీచ్ చేస్తూ ఉన్నాడు. 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో పిల్లల మధ్య ఏదో గలాటా జరుగుతుంది అని చెప్పి మనకి చెప్తే వినడం వరకే అది. బట్ మేమందరం అయితే స్టాఫ్ రూమ్ లో ఉన్నాను, నేనైతే స్టాఫ్ రూమ్ లోనే ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఒక అమ్మాయి వచ్చి సార్ ఎజాజ్ సార్ను కొడుతున్నారు సార్ అని చెప్పింది. నేను పైకి వెళ్ళి చూశాను. చూస్తే అప్పటికి ఎవరి పాటికి వాళ్ళు కామ్ గా ఉన్నారు. సార్ అప్పుడు నిల్చుకొని ఉన్నారు. ఎవరు రా కొట్టింది సార్ అని చెప్పి నేను అడిగితే వీళ్ళిద్దరు సార్ అని పిల్లలు చూపించారు. సార్ అప్పుడు కొంచెం ఆవేశంగా ఫీల్ అవుతున్నాడు. అంటే మాటల్లో ఆయన నోట్లోండి రావడం లేదు, కొంచెం ఎక్కువ గసపోసుకుంటూ ఉన్నట్టున్నాడు. ఆ సందర్భంలో మీరు వెళ్ళి ఆఫీస్లో రెస్ట్ తీసుకోండి, నేను పిల్లలతో మాట్లాడి ఆఫీస్కి తీసుకొస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి సార్ని కిందికి పంపించిన. అంతలేక పైకి హెడ్ మాస్టర్ ఇంకా తర్వాత ఇంకా మిగతా టీచర్స్ కూడా పైకి రావడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలకు ఎందుకు కొట్టారా, ఒక తల్లి తండ్రి తర్వాత గురువు ముఖ్యమైన వాడు కదా, మరి గురువుని అట్లా కొట్టడం తప్పు కదా అంటే ఏదో తిట్టాడు సార్ మమ్మల్ని అందుకోసం కొట్టినాము అని చెప్పి పిల్లలు చెప్పారు. అట్లా కొట్టడం తప్పురా. ఇప్పుడు తల్లి ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయా గతంలో అయితే? టీచర్ ని ఎదిరించి మాట్లాడడం, కొట్టడం అటువంటిది ఏం లేదు కానీ పిల్లల మధ్య అయితే కొంతమంది బీడీలు సిగరెట్లు తాగుతున్నారని మా నోటీస్ అయితే తీసుకొచ్చారు. క్లాస్ రూమ్ లో కాదు, బయట బ్రేక్ వదిలినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే బీడీలు తాగడము, సిగరెట్లు తాగడము, పన్ పరాగులు వేసుకోవడము, హెయిర్ కటింగ్ స్టైల్ గా అంతా జుట్టు అంతా కొట్టించుకోవడము, ఇట్లా ఈ రకమైనటువంటి భావజాలంలో పిల్లలు ఉంటారు. ఆ తర్వాత అవుటర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలతో ర్యాలీ అవుతూ ఉంటారు వీళ్ళు. ఆ పిల్లలు ఏంటంటే పాఠశాలకు వచ్చేటటువంటి అమ్మాయిల పట్ల వాళ్ళు కామెంట్ చేయడము, ఈ రకంగా వాళ్ళతో ఎప్పుడు ర్యాలీ అయ్యి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఆ మాదిరి జరుగుతుంది మేడం. మీకు బాధ అనిపించలేదా? చాలా బాధ మేడం. అసలు నేను యాక్చువల్ గా సార్ను హాస్పిటల్ తీసుకోవడంలో కానీ హాస్పిటల్లో కానీ సిపిఆర్ కూడా నేనే అక్కడ కొంచెం సేపు డాక్టర్ మీరు చేయండి అంటే సిపిఆర్ కూడా చేశాను. సిపిఆర్ చేసినప్పుడు పల్స్ రేట్ కూడా 90 అరౌండ్ ఆ మధ్య వచ్చింది. జస్ట్ అలా 2 సార్లు రేజ్ అయ్యి ఒకసారిగా కొలాప్స్ అయిపోయింది అది. కాబట్టి అది నేను బాగా దగ్గరుండి చూసిన దాంతో నిజంగా ఆయన మా మధ్య ఉన్నట్లే ఉంది, కానీ చనిపోయినాడంటే ఇప్పటికి కూడా నమ్మలేని పరిస్థితి. అది ఇంతమంది టీచర్స్ ఉన్నారు, మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి లేకపోతే అది కూడా అది నార్మల్ డెత్ కాదు. అది పిల్లలు కొట్టడం ఏంటి, అది గురువుని కొట్టడం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా చాలా కంటెంప్ట్ నీళ్ళు పెట్టుకుంటున్నారు. అది యాక్చువల్ గా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిల మధ్య నన్ను కొట్టాడు కదా,
అని ఒక ఇన్సల్ట్ గురి కావడము వాడు పిల్లవాడు టీచర్ మీద ఎందుకు రివెంజ్ వచ్చింది అంటే వానికి అమ్మాయిల మధ్య ఈయన కొట్టడం అనేది వాడు నామోషిగా ఫీల్ అయినాడు. అంటే దాన్ని వాని ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసమై ఆ టీచర్ మీద దాడి చేయడం జరిగింది. తప్పు కదండి అది. తప్పు కదా మేడం, అసలు చాలా తప్పు కదా. చాలా ఇది తప్పు. ఈయనకు జరిగింది, రేపు మీలలో ఎవరికైనా జరగచ్చు మేడం, అది దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా మేడం. ఇలాగే పిల్లలకి మళ్ళా చదువు తప్ప ఈ రౌడీజం ఎక్కువైపోతుంది. అవును మేడం, ఖచ్చితంగా. కొట్టడం, ఎదిరించి మాట్లాడడం. ఒకప్పుడు గురువు అంటే నిజంగా చెప్తున్నా ఒక దైవంతో చూసుకునేటోళ్ళు, ఒక భక్తి ఉంటది. అవును మేడం, అవును భయము భక్తి అనేది రెండు ఉంటది గురువు దగ్గర. అలాంటి భయం పోయా భక్తి పోయా అన్ని పోయా అంటే పిల్లలకి చదువు ఎట్లా వస్తుంది? చదువు అనేది ఇంకా కష్టం. మాకు కూడా ఇక్కడ ఈ రోజు ఎజాస్గా జరిగినటువంటి పరిస్థితి రేపు మాలో ఎవరికైనా జరగకపోతుందా అనేటటువంటి పరిస్థితిలో మేము కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేటటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ తో ఈ రోజు 50% పిల్లల హాజరు కూడా తగ్గిపోయింది. అవునా? ఒకరిద్దరు పిల్లలు కూడా మాకు టీసీలు ఇచ్చేసేయండి సార్, మేము ఇక్కడ ఉండలేము అనేటటువంటి పరిస్థితి ఈ రోజు మార్నింగ్ కూడా నా నోటీస్ తీసుకురావడం జరిగింది. మరి 60% స్కూల్ ఉంది, 60%. సార్ పిల్లలు కొట్టిన తర్వాత కిందికి వచ్చారన్నారు కదా, ఇక్కడ ఈ రూమ్ కేనా? ఈ రూమ్ లోకి వచ్చాడు. తర్వాత ఏం ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాడు, ఈ కుర్చీలో కూర్చున్నాడు. ఓకే. ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత చెస్ట్ పెయిన్ ఉంది అన్నాడు. చెస్ట్ పెయిన్ ఉంది అంటే మా ఉర్దూ సార్ వచ్చేసి ఆయనకు బైపాస్ సర్జరీ అంటే ఒక టాబ్లెట్ సార్బిట్రేట్ టాబ్లెట్ ఎప్పుడు క్యారీ చేస్తా ఉంటాడు. ఆ టాబ్లెట్ 4 కింద పెట్టినాడు. 4 కింద పెట్టేతలకి మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నేను వచ్చి అడిగాను, ఎలా ఉంది సార్ ఇప్పుడు అంటే, చాలా రిలాక్స్ గా బాగుంది సార్ నాకు ఇప్పుడు అని చెప్పాను. మీకు ఏమన్నా బీపీ షుగర్ అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి, డిస్కంఫర్ట్ గా ఏదన్నా చెస్ట్ అట్లా ఉంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్దాం అన్నా. ఏం లేదు సార్ అటంతా ఏం లేదు అన్నాడు. జస్ట్ నేను అటు సైడ్ వెళ్ళాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోపల ఈ కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. ఈ కుర్చీలో కింద పడిపోయాడు. ఎదురుగా ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ గమనించి అరిశాడు బిగ్గరగా. నేను అటు సైడ్ ఉంది, అటు సైడ్ నుంచి వస్తాను, ఇక్కడ సార్ను చేతులెక్కి తీసుకున్నా. ఇట్లా చేతులెక్కి తీసుకుంటే అప్పటికే 4 కొరుక్కొని వామిట్ చేసుకున్నాడు. నా మీద ఇక్కడ వామిట్ అయింది, అక్కడ వామిట్ చేసుకున్నాడు. ఇదేనా వామిటింగ్? ఈ మరకలన్నీ అవేనా? మరకలు. అవును. ఇంకా మరకలు అలా ఉన్నాయి, ఎందుకు క్లీన్ చేయలేదు? క్లీన్ చేయాలంటే ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నాయి కదా, పోలీస్ ఎంక్వైరీ ఇవన్నీ ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ గారు అది అట్లే ఉంది అని చెప్పేసి అట్లే పెట్టేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి ఆటో కోసము ప్రయత్నం చేస్తే ఒక 10 నిమిషాలు పట్టింది ఆటో దొరకడానికి. ఇక్కడ ఆ 10 నిమిషాల్లో ఆయన బ్రీతింగ్ చాలా ఇబ్బందిగా తీసుకుంటున్నాడు. అప్పటికి ఇంకా చాలా వరకు ఆయనకు ఇబ్బంది అయినట్టుంది. మళ్ళీ ఆటో వచ్చిన తర్వాత ఇంకా మేమందరం పట్టుకొని ఆటోలో తీసుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం, దగ్గరలో ఉన్న హాస్పిటల్. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది హాస్పిటల్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పల్స్ కొద్దిగా వీక్ గా ఉంది. అంటే ఈ కుర్చీలో పడిపోగానే 50% పల్స్ అనేది పడిపోయినాయి. ఇక్కడ పడిపోయింది. ఎప్పుడైతే పడ్డాడో అప్పటి నుండి నోటి మాట లేదు ఆయన. మేము మాతో మాట్లాడిన చివరి మాట వచ్చేసి నాకు కంఫర్ట్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని కూర్చో అన్నాడంట. ఇలా ఇక్కడనే టీచర్ చెప్పారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చో అన్నాడంట. నేను మధ్యలో వచ్చాడు, ఏమన్నా ఇబ్బంది ఉందంటే ఏం లేదన్నాడు. బట్ ఆయనకు ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది మనసులోనే పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ గురి అయిపోయినట్టు అర్థమవుతాం. దీన్ని బట్టి ఇంకా వెంటనే హాస్పిటల్ తరలించడం ఇంకా తర్వాత జరిగింది. ఇక్కడ జరిగింది ఈ కుర్చీ ఇది లాస్ట్ లాస్ట్ చైర్ అని చెప్పాలి. సార్ ఇప్పుడు స్కూల్ మొత్తం టీచర్స్ అందరూ కలిసి గ్రూపిజం చేశారు, గ్రూప్ గా ఇవన్నీ జరిగినాయి, ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు అని అంటున్నారు, ఆరోపిస్తున్నారు సార్. మేడం నేను ఇక్కడికి ఒకటి సార్ చిన్న లాజిక్, ఇంత మంది టీచర్స్ ఉన్నప్పుడు ఇన్ని ఒక మనిషికి ఇట్లా జరిగినప్పుడు ఒక్క రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. దాని గురించి మీరు ఏం చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మేడం యాక్చువల్ గా నేను ఆగస్టు 2017లో ఈ స్కూల్ కి రావడం జరిగింది. నియర్ గా ఒక 7 years అబో అయింది. ఈ 7 years లో కూడా ఇక్కడ ఒక 3 హెడ్ మాస్టర్లు మారి ఉన్నారు. 3 హెడ్ మాస్టర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిన్సియర్ గా పనిచేసేటటువంటి వాళ్ళే. మా మధ్య ఎటువంటి గ్రూపిజం కానీ ఏదన్నా చిన్న మాట అంటే ఒకరి మాటను ఒకరు గౌరవించుకునే రకంలోనే మొత్తం. ఎవరైనా ఏదన్నా చెప్తే అది కాదనేది కూడా కాదన్నమాట. ఏదన్నా ఒక మీటింగ్ జరగాలన్నా లేకంటే ఇంకేదన్నా ఒక డిన్నర్ ఏదన్నా జరగాలన్నా అందరము సమిష్టిగా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఇక్కడే అరేంజ్ చేసుకొని మేము ఇక్కడే కూర్చొని కలిసి తింటాం అందరం. చాలా ఈ టేబుల్స్ లోనే మేడం చాలా సార్లు మేము ఇక్కడ ఒక విందు ఏర్పాటు చేసుకోవడం కూడా, ఎవరికైనా ఇంక్రిమెంట్ వస్తే కూడా
మేము జోవియల్ గా సార్ నీకు ఈ నెల ఇంక్రిమెంట్ వచ్చింది కదా మరి డిన్నర్ ఏది అంటే సరే అని చెప్పి తీసుకొని అడిగి ఇవ్వడము, ఆనందంగా కలిసిమెలిసి ఉండడం. కానీ ఏనాడు కూడా నేను గ్రూపులు అనేది ఇక్కడ చూడలేదు, మా వద్ద లేవు మేడం. మీరు లేవు అని అంటున్నారు, అవును మేడం. కాకపోతే వాళ్ళ వైఫ్ గ్రూప్ ఇజన్ చేశారు, ప్రతి టీచర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు, ముఖ్య పాత్ర హెచ్ఎం గారిది అని కూడా అంటున్నారు. అయితే ఆ రకమైన పరిస్థితి అయితే ఏం లేదు మేడం. ఇప్పుడు హెడ్ మాస్టర్ కు ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ఏదైనా కానీ భేదాభిప్రాయాలు కానీ లేకపోతే కక్షపూరితమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు మేడం అంటున్నారు కదా, మీరందరూ కలిసి ఇప్పుడు మా గేటు చెప్పారు కదా, మాకు ఇదన్నీ చెప్పారు, అక్కడ కూర్చుంటారు, ఇలా తింటాము, ఈ టేబుల్లో ఉంటారు. ఇది వాళ్ళ వైఫ్ ఏం జరిగిందని ఎగ్జాక్ట్ ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అది చెప్పడానికి ఏమైపోయిందంటే ఇక్కడ కొంచెము జరిగినటువంటి సంఘటనలు సకాలంలో మేడంకు తెలియజేయలేకపోయినాం. అంటే ఎవరి ఆతృతలో ఎవరి టెన్షన్ లో ఆయన ప్రాణాన్ని సేవ్ చేసుకోవడం కోసము ఆ తాపత్రయంలో కనీసం వాళ్ళ మిస్సెస్ కు సమాచారం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి కూడా మేము మర్చిపోయాము. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ ఎవరైతే వాళ్ళ బావ ఉన్నారో మేడం వాళ్ళ బావకు సమాచారం 342 అప్పుడు ఈయన మొబైల్లో నుండి కాల్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ మిస్సెస్ కాల్ చేశారు, ఆ మిస్సెస్ కూడా అక్కడ కేర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. మేడం కూడా ఇంకా టెన్షన్ లో బాగా షివరింగ్ అవుతున్నారు. ఇంకా మేడం కొంచెం డాక్టర్ అందరూ కూడా కంట్రోల్ చేశారు. బట్ అప్పటికే దాదాపుగా ఆయన ఒక 90% అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయినట్టు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి జేపీ హాస్పిటల్ తీసుకున్నాము. మొత్తం అంతా సిబ్బంది అంతా అక్కడ నుంచి ఎవరి బండ్లలో వాళ్ళ పర్సనల్ వెహికల్ అందరు తీసుకొని జేపీ హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరిగింది. జేపీ హాస్పిటల్లో డాక్టర్ గారు వచ్చేసి చేయి పట్టు చూసి చనిపోయినాడు సార్ అని చెప్పి చెప్పారు. అది జరిగింది. దహన సంస్కారాలకు మీరు వెళ్ళారా? దహన సంస్కారాలకి నేను వెళ్ళలేదు మేడం. వెళ్ళలేదు. నా కూతురు నిన్న ఎగ్జామ్స్, మా కూతురు వచ్చేసి MBBS చదువుతుంది. నా కూతురు ఎగ్జామ్ స్టార్ట్ ఉంటే నేను కడపలో పాపను వదలాలని చెప్పేసి నేను ఆఫ్టర్నూనే కాల్ చేసింది. ఇంకా మళ్ళీ మా హెచ్ఎం గారు, తర్వాత యూనస్ సారు, తర్వాత సిరాజ్ సార్ గారు అందరూ వెళ్ళారు మేడం. వెళ్ళారు. వాళ్ళ భార్యను పరామర్శించారా? భార్యను పరామర్శించలేదు కానీ అక్కడ వెళ్ళారని నాకు మార్నింగ్ చెప్పారు. ఈ జరిగిన అన్యాయానికి చివరిగా మీరు ఏం చెప్తారు? ఏమైనా ఇటువంటి మనిషి లేకపోవడం కాదు, ఈ ఘోరాన్ని అయితే మన సుమన్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం, గతంలో కూడా ఇక్కడ కత్తులు కట్టాలు తీసుకొని పిల్లలు ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అమ్మాయిలను కామెంట్ చేయడం భయంకరంగా అట్లా దాదాపు 8th క్లాస్ 9th క్లాస్ లోనే పిల్లలకు మ్యారేజెస్ కూడా చేసే పరిస్థితి కూడా ఉంది. తల్లిదండ్రులు బడికి పంపడం కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఇంత మునుపు వచ్చేసి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే ఆ అమ్మాయిని ఇక్కడ ఉండేటటువంటి ఈ వీధిలో ఉండేటటువంటి వాళ్ళు హెచ్చరించినారు కామెంట్ చేసినటువంటి వ్యక్తిని. వాళ్ళు మరుసటి రోజు కత్తులు తీసుకొని స్కూల్ మీదకి వచ్చినారు. అవుటర్స్ చంపేస్తాం, ఎవరు మమ్మల్ని ఏమన్నా చేస్తారా అట్లా అని చెప్పేసి. వాళ్ళకి చాలా చెడు అలవాట్లు అయితే ఉన్నాయి. వాళ్ళను మోడల్ గా తీసుకొని వీళ్ళ హెయిర్ కటింగ్ కానీ, వీళ్ళ బీడీలు కానీ, వీళ్ళ సిగరెట్లు కానీ, వీళ్ళ గుట్కాలు కానీ ప్రతి 10 నిమిషాలకు కూడా వీళ్ళు వేసుకొని వాళ్ళతో ర్యాలీ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి అలవాట్లు ఉన్నాయా? వీళ్ళకు అలవాట్లు లేవు కానీ వీళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మాకు చెప్తే మేము గమనించిందే మేడం. చేసి అట్లా చాలా సార్లు 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతున్నారు అనేటటువంటి న్యూస్ మాకు వస్తే వెంటనే వాళ్ళు పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మొన్న కూడా మా హెడ్ మాస్టర్ కూడా ఇంత మునిపే ఒక ఇన్సిడెంట్ వేరే ఒక అబ్బాయి కామెంట్ చేస్తే ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ కూడా నిన్ను కూడా చంపుతాం, నువ్వు ఎట్లా పని చేస్తావు అని చెప్పేసి హెడ్ మాస్టర్ ఉండే ప్రజెంట్ హెడ్ మాస్టర్ నే బెదిరించడం జరిగింది. ఇక మేము ఇక్కడున్న సిబ్బంది అందరం పోయి వాళ్ళ ఇంటికి పోయి మరి అలా చేయడం ఏంది అసలు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పి కన్విన్స్ చేసి రావడం జరిగింది. ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ నేచర్ అయితే ఉంది మేడం. ఇక్కడ ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. యాక్చువల్ గా ఇక్కడ ఒక బాయ్స్ అందరిని తీసేసి గర్ల్స్ హై స్కూల్ గా మారిస్తే బాగుంటదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. కో ఎడ్యుకేషన్ లేకుండా అట్లా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ తగ్గుతాయి మేడం. నేను ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్ పనిచేస్తున్నాను మేడం. దాదాపు 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను. సార్తో నాకు చాలా సన్నిహితంగా ఉంది మేడం. ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా టీకి పోయేటప్పుడు కూడా సార్ మాకు తీసుకుపోతుంటారు. సార్ డబ్బులు మేము ఇస్తా అంటే సార్ డబ్బులు మనకి ఎప్పుడు కూడా ఆయనే ఇచ్చేస్తాడు. అంత మంచి మనసు. డబ్బులకు ఆయన వచ్చేసి స్నేహితం కావాలా కానీ, ఆయనకు స్నేహితం కావాలా కానీ, తర్వాత మానవత్వం కావాలా కానీ అట్లా చూసే మంచి చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు మన స్కూల్ సంబంధించిన ఏ విషయమైనా సరే
సార్ హెడ్ మాస్టర్ సార్ అక్కడ ఎంఈఓ సార్ దగ్గరికి పిలిచేసామంటే సార్ ఇమీడియట్ పోతాం సార్ అని చెప్పేసి ఇంత చిన్న మనస్తత్వము ఒక పిల్లవాడి మనస్తత్వం మేడం అండి. విధంగా వెళ్ళిపోయి సార్ అక్కడ ఇలా సార్ మళ్ళీ వస్తాడు సార్, అది సీల్ లేదు సార్ మళ్ళీ వస్తాడు. కొంచెం కూడా ఇది లేకుండా అలసట లేకుండా కొంచెం అంత ఓపికతో అంత బాగా చెప్తాడు. పిల్లలు అందరితో చాలా మంచి స్నేహితంగా ఉంటాడు. ఇప్పుడు నేను ఫస్ట్ పీరియడ్ ఉంటాను, సెకండ్ పీరియడ్ సార్ వస్తారు, నేను మ్యాథ్స్ చెప్తా ఉంటాను. ఒక 2 నిమిషాలు ఇట్లా అంటేనే 5 నిమిషాలు చెప్తాడు బాబు ఓపికగా. సార్ ఎందుకంటే మీరు మ్యాథ్స్ చెప్తున్నారు స్టెప్ బై స్టెప్, నాకు నేను కూడా మ్యాథ్స్ చదివాను కాబట్టి చాలా స్నేహితంగా ఉంటాడు. కంప్లీట్ చేస్తే ఆయన వచ్చి సరే సార్ అని చెప్పేసి చాలా స్నేహితం మేమిద్దరం అయితే సార్ థ్యాంక్ యూ సార్ 5 నిమిషాలు ఇచ్చినా నాకండి చాలా ఇది. ఆ రోజు జరుగుతూనే ఉంటాయి మాకు రోజు. అంతే ఓకే అండి. ఆ ఇన్సిడెంట్ లేకపోవడం నేను చెప్తాను. అప్పుడు ఏం చేశారంటే సార్ 9th క్లాస్ లో ఉర్దూ మీడియంలో ఉన్నారు. అక్కడ సార్ వేరే సార్ ఉన్నారు. ఆ సార్ ఏదో పని కోసం కింద వచ్చినాడు. అప్పుడు గలాడ జరుగుతుంది అని చెప్పేసి పిల్లలు చెప్పిన విషయాలు ఇవి. నేను 10th క్లాస్ లో ఉన్నాను. 10th క్లాస్ మ్యాథ్స్ అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు టైం టేబుల్ ఇచ్చారు మేడం. దాని ప్రకారం నేను అక్కడ 10th క్లాస్ లో ఉన్నాను. నేను అట్లా చేసుకుంటా వాళ్ళకి మోడల్ పేపర్ చెప్తా ఉన్నాను. చెప్తానే సార్ మా హెచ్ఎం సార్ వచ్చినారు. సార్ వచ్చినారు. సార్ జడ్జి సార్ వాళ్ళకి గొడవ పడుతున్నారు, పోదాం రండి అని. సార్ పదండి సార్ అక్కడ ఎక్స్పెక్ట్ మేము ఇద్దరం వచ్చినాం. ఒకసారి రవి సార్ ఉన్నారు అక్కడ, సరదా ఇంకా 2-3 సార్లు అక్కడ ఉన్నారు, సాయి సార్ ఉన్నారు అంటే ఏమ్మా ఎందుకు రాకుండా కొట్టారా అంటేనే సార్ సుజాత్ సార్ను వీళ్ళు కొట్టినారు సార్ ఆ పిల్లలు ఇప్పుడు డిమాండ్ వాళ్ళు ఇద్దరు కొట్టినారు సార్. ఎందుకు కొట్టినారా మీరు, ఏమైనా టీచర్లు కొట్టే బుద్ధి మీకు చదువు వస్తుంది కదా మీకు అని చెప్పేసి నా కొడుకున్నారు మీరు పనికిరారు దీనికి చెప్పేసి వస్తానే మళ్ళా వాళ్ళ అమ్మని సార్ ఏదో చూడండి సార్ హెడ్ మాస్టర్ కాబట్టి వాళ్ళకి చేయండి సార్ టీసీ చెప్పి పంపించండి సార్ అని చెప్పేసి వచ్చేసాము. సార్ వాళ్ళ అమ్మని పిలిచినారు. వాళ్ళ అమ్మ వచ్చింది. తర్వాత నిజా సార్ దగ్గర పోయింది. మేము సార్ చెప్పినట్టే నేను మా నాకు చేతులు ఏం లేదు, నువ్వు కాలండి ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోను. సార్ ఇక్కడ కూర్చున్నారు కదా, ఇప్పుడు సార్ ఇక్కడ కూర్చున్నాము. ఆ సార్ చెప్తానే ఈ వాళ్ళ అమ్మ వస్తానే సరే సార్ నేను సార్ దగ్గర కాళ్ళు పట్టుకుంటాను సార్ టీసీ ఆఫీని సార్ చెప్తున్నాను. సార్ కాళ్ళు పట్టుకొని పోయింది. సార్ వద్దు పో అన్నాడు. వద్దు పో అంటానే ఏం జరిగింది అక్కడ స్నేహితుల వల్ల ఆ విధంగా జరిగింది. తర్వాత సడన్ గా ఇంకా అయిపోయింది సార్ అంటేనే సార్ ఇంకా డిస్పస్ అయ్యండి ఇప్పుడు ఎందుకు విరాట్ ఎక్కువగా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారు. నేను వేరే క్లాస్ వెళ్ళిపోయినాను, అందరూ వెళ్ళిపోయినారు. సడన్ గా మళ్ళా శబ్దం మళ్ళా ఇది వచ్చింది గలాట అయింది పిల్లలతో. సార్ పిల్లలు ఏం మళ్ళా ఏమైందిరా వాళ్ళు ఏమైనా పోయిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చినారని చూస్తే సార్ కింద పోయినారు. సార్ యొక్క ఇక్కడ తొడ మీద పండుకున్నాడు ఆయన. సార్ దగ్గర ఏం సార్ అంటే సార్ వెళ్ళి సార్ ఎత్తు ముందు వెళ్ళిపోదాం ఆటో తేపో సార్ ఆటో సరిపోతానే ఈ సార్ నేను ఇద్దరు ముగ్గురు నలుగురు పట్టి ఆటోలు పెట్టి ఈ సార్ ఎక్కినాడు. ఈ సార్ మీద భుజాలు ఏం చేసి పెట్టేసినామో ఎత్తుసానే తర్వాత అక్కడ కేర్ దగ్గర సార్ మంచి వ్యక్తి సడన్ గా అక్కడ ఎందుకంటే పల్స్ రేట్ తిరిగిపోతా ఉంటాయి. దగ్గర కేర్ హాస్పిటల్ ఇక్కడ పోతానే ట్యాంక్ దగ్గరనే మీరు అక్కడ పోతే సార్ వచ్చినారు. సడన్ గా సార్ పైన సార్ వచ్చినారు. వచ్చి చూసి అంతా చూస్తానే ఈ సార్ సిఆర్పి చేస్తాను, రవి సార్ చేస్తానే, సిపిఆర్ చేస్తానే అది కరెక్ట్ సార్ చెప్పినట్టు 70 above వచ్చింది. మేము కూడా చూసాం టకటకడింది. నేను రూపీ పిలుచుకున్నా ఇంకా సార్ మా భయంలే మా సార్ మందే ఉంటాడని చెప్పేసి. మళ్ళీ ఈ సార్ పోతానే మా డాక్టర్ చెప్పండి సార్ ఆ సార్ అలసిపోయినాడు మీరు కొట్టండి అని. నేను కూడా జస్ట్ ప్రెస్ చేసిన ఇట్లా ప్రెస్ చేస్తానే సార్ ఇప్పుడు ఆక్సిజన్ కావాలా ఆయనకు ఇమీడియట్ గా ఒక పెద్ద హాస్పిటల్ తీసుకోవాలా అని జేపీ దగ్గరికి వెళ్ళి ఇక్కడెక్కడ డిసైడ్ చేస్తారు. అక్కడ అంబులెన్స్ పిలిచినాము, నేనే ఆజాద్ పిలిచినాను. చూస్తానే ఇచ్చేసినాము. సార్ కూర్చున్నారు కదా, మీరు కూర్చున్నారు కదా, సార్ కూర్చున్నారు వెళ్ళిపోయినారు. మేము పోయే వరకు సార్ లేదని చెప్పేసి మాకు చాలా బాధ మేడం. సార్ నాకు చాలా చాలా క్లోజ్ మేడం మాకు సార్. సార్ లేక రోజు నిద్ర సార్ గురించి చెప్తే నాకే బాధ. నాకైతే ఇంకా చాలా అసలు నేను అన్నం కూడా 2 రోజులు తిన్నా మేడం. బాపతి చెప్పలేదు. సో పిల్లలు చెప్తా అంటే కూడా నాకు అసలు చెప్పలేకపోతుంటాను. ఫస్ట్ పోతే కూడా సార్ లేడు. సార్ నాకు నేను ఫస్ట్ పీరియడ్ పోతానే సార్ వస్తూ ఉంటాడు. సార్ లేదు కాబట్టి నేను చాలా బాధపడతాను. నేను అసలు ఎమోషన్ ఫీల్ అవుతాను. నాకేమైనా అవుతుందేమో. నాకు 54 years మేడం. నాకు నేను ఫీల్ అవుతాను నాకేమైనా అవుతుందో. నేను దీనికి మా ఇంట్లో చాలా ఇది చేస్తున్నారు. ఏం కావు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది మేడం, 54 years కాబట్టి ఏమైనా అవుతుందేమో నాకు నేనే భయపడతాను. మళ్ళీ నా మనసుకి నేనే తీసుకొని ఆ సార్కి వచ్చేసి 100 పుల్లల్లా సూర ఉంది మేడం. మసీదులో కూర్చొని ఆయన దేవుడు అయిపోయారని చెప్పేసి
ఈసారి సాగు అంటారు మేడం. 100 సూరాలు చదివి 100 సూరాలు చదవాలంటే కనీసం అర్ధగంట పైన పడుతుంది మేడం. మసీదు కూర్చొని ప్రశాంతంగా చదివి దేవుడు ఆయనకు బాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా, దానికన్నా నేను ఏం చేయలేను మేడం. నేను అది చాలా మంచి వ్యక్తి మేడం. మాకు చాలా స్నేహితుడుగా ఉంటాడు. చదువులో కూడా ప్రతి బాగా చెప్తాడు మేడం పిల్లలు. కానీ కొంచెం చదువుకున్నాం అంటే కూడా దండిస్తాడు కూడా మేడం. చదువు చెప్పేవాడు దండించడం మామూలుగా కదా మేడం. చదువు దండిస్తాడు. ఎందుకంటే క్రమశిక్షణ పెట్టడానికి, పద్ధతిగా ఉండడం చెప్పడానికి, విద్యా బుద్ధులు చెప్పడానికే గురువు కదా మేడం. మేము లేకుండా ఇప్పుడు ఇట్లా ఉంటే మేము చదువు చెప్పలేము మేడం. ఇక్కడ వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలంటే మీరే ముందు పిల్లర్స్ అన్నమాట. లాయర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా ఇట్లా ఉంటే మేము చదువు చెప్పాలంటే భయం అవుతుంది. వీళ్ళకి అన్ని చెప్పడానికి కూడా భయం అవుతుంది. ఏం చదువుతున్నాం అది గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు సహకరించాలమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ ఉన్న క్లాస్ రూమ్ కి అయితే వెళ్దాము, రండి ఒకసారి. ఏజాజ్ ఖాన్ గారు ఉర్దూ టీచర్ ఈ కుర్చీలోని కూర్చొని పిల్లలకి చక్కగా పాఠాలన్నీ చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇలా పాఠాలు చెప్పే సమయంలో ఎదురు క్లాస్ లో ఏదో శబ్దం వచ్చిందని చెప్పి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారనమాట. నడుచుకుంటూ ఎందుకు గొడవ వస్తుంది, ఎందుకు సౌండ్లు వస్తుందని ఈ క్లాస్ రూమ్ నుంచి ఈ క్లాస్ రూమ్ కి అయితే రావడం జరిగింది. ఈ డస్క్ లో ఉన్న పిల్లలు, 2 పిల్లలు కాస్త గొడవ పడుతూ ఉంటే ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పినందుకు సార్ మీద తిరగబడి సార్ని కొట్టడం జరిగింది. చెస్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, కాలుతో తన్నారు గురువుని పట్టుకొని. అలాంటి పిల్లలు ఉన్న సీట్ అయితే ఇది. ఎందుకు గొడవ పడుతున్నారు అన్న చెప్పిన పాపానికి ఆయన ప్రాణమే తీసేశారు. ఇక్కడ ఉన్న 2 పిల్లలు కాస్త ఎంతో చక్కగా పాఠాలు చెప్తూ పిల్లలకి నేర్పిస్తున్న ఒక రూమ్ అయితే ఇది. నిజంగా చాలా దురదృష్టం ఏదైనా ఉందంటే ఈ పిల్లలు ఆ సార్ని మిస్ చేసుకోవడం. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, గురువులు దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి చిన్న పిల్లలు ఒక గురువుని, తల్లి తండ్రి తర్వాత ఒక గురువుని కిరాతకంగా కొట్టి గుద్ది ఆ కడియాలతోనూ కాళ్ళ షూస్ తోనూ కాళ్ళకి నమస్కరించాల్సిన స్టూడెంట్స్ ఆ కాళ్ళతోనే గుద్దేశారు. ఎంత దురదృష్టం అంటే ఇప్పుడు చూసారా ఆ సీట్లో ఇప్పుడు సార్ లేరు. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? మీకు ఎవరు చదువు చెప్తారు? మీకు రోజు చదువు చెప్పి మీతో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్న ఒక టీచర్ని మీరు కోల్పోయారు ఈ రోజు. ఎందుకు? క్షణికావేశమా లేకుంటే ఏంటి? మీరేమైనా హీరోయిజమా, రౌడీయిజమా? టీచర్లు కొట్టే అంత ఎదిగిపోయారా పిల్లలు? అసలు ఇప్పుడు కొంచెం సిగ్గు ఉండాలా. ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం, సమాజం ఎటు పోతుంది అని ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత స్పందించడం కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి ఇలా ఉండాలి అని ఇప్పటి నుంచి నేర్పిస్తేనే. ఇప్పుడు గురువుకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, రేపు తల్లిదండ్రులకి ఇవ్వరు, రేపు సమాజంలో ఇటువంటిది అనార్థాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి ఎంతసేపు ఫోన్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, పాకెట్, అవి కాదు సంస్కారం ఇచ్చామా? అలాంటివి మనం చిన్నప్పటి నుంచి నేర్పియాలి. ఇప్పుడు పిల్లలకి అవి లేకుండా పోయినందుకు నిజంగా చాలా బాధాకరం. ఒక నిండు ఫ్యామిలీ రోడ్డున పడిన సిచ్యువేషన్ అయితే చూసాము. ఇంకోటి జరగకూడదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి పిల్లలు ఇలా చేశారంటే దండించాల్సిన రైట్స్ ఎంతైనా ఉంది. ఉర్దూ టీచర్ గారు వాడుతున్న బైక్ అయితే ఇదేనండి. ఈ స్కూల్లోనే టీచర్ స్టూడెంట్స్ అయితే పాఠాలు చెప్తున్నారు. వాళ్ళ క్లాస్ రూమ్ లో కూడా వెళ్ళాం, చూసాం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సార్ మేమందరం కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. మీ స్టూడెంట్స్, మీ రిలేటివ్స్, మీ వైఫ్, మేము ప్రతి ఒక్కరు కూడా మా మధ్య లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేమంతా కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు న్యాయం జరగాలని కూడా మేము అనుకుంటున్నాం సార్. We miss you, sir.